మీకు హెచ్ఐవి అంటే ఏంటో తెలుసా? తెలుసా? వెరీ గుడ్. ఎంతమందికి తెలుసు? చెయ్యి పైకి ఎత్తండి. తెలిసిన వాళ్ళు 1 2 3 4 5 6 7 తెలుసు. వెరీ గుడ్, బాగానే తెలుసుకున్నారు. కానీ అన్ని విషయాలు మీకు తెలుసు అని నేను అనుకోను. అన్ని అంటే హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఎలాగొస్తుందో అనేది 1 2 విషయాలు మాత్రం మీకు తెలుసు కదా. కానీ దాని గురించి పూర్తిగా తెలుసా? చాలా విషయాలు మీకు తెలియదు. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తానంటే, హెచ్ఐవి అంటే మీకు తెలిసిన మట్టుకి అది విచ్చలవిడిగా ఆ శృంగారం చేయడం ద్వారా ఆ చెడ్డ తిరుగులు తిరగడం వల్ల ఇది వస్తుంది అనే విషయం మీకు తెలుసు, అంతే కదా. అంతేకాకుండా రెండోది ఎలా వస్తుంది? అజాగ్రత్త వల్ల కూడా వస్తుందా? ఎట్లాగా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు అజాగ్రత్త ఏమంటే ఎట్లాగా? ఇప్పుడు ఏదైనా రక్తం అర్జెంటుగా అవసరం వచ్చిందనుకో, ఏంటి ఆ వెంటనే రక్తం ఎక్కించాలంటే అది పరీక్షించిన రక్తం అయితేనే ఎక్కించుకోవాలంటే అజాగ్రత్తగా ఉంటే అక్కర్లేదు, మా మేనల్డే, మా తమ్ముడిదే, మా ఇంట్లో పడిదే, వాళ్ళ ఆయనదే అని ఇవ్వడం వల్ల వాళ్ళ ఆయనకే ఉండకూడదని ఏమైనా రుజువు ఉందా? అనుకుంటుంది లేదు. అందుకని ఏం చేయాలి? పరీక్ష చేసింది మాత్రమే. అట్లాగా జాగ్రత్తగా ఉంటే అది. ఇంకోటి ఏంటి అజాగ్రత్త? మన సూదులు సిరంజీలు వాడుతూ ఉంటాం. ఏ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నా ఎవరైనా పొరపాటుని ఒకవేళ ఆయన డబ్బులతో చేసుకోమన్నారని ఆ నీళ్ళు ఇలా మళ్ళీ ఒకసారి ముంచేసి కడిగేసి మళ్ళీ ఇంజక్షన్ చేస్తానంటే మనం ఒప్పుకోవచ్చా? ఏమండి ఒప్పుకోవచ్చా? ఈ రోజులో ఎవ్వరు కూడా సూది అనేది ఒకళ్ళు చేసిన తర్వాత రెండో వాళ్ళకి మీరు వాడుతున్నారు కానీ ఎవరైనా అస్సలు పొరపాటుని గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎంత ఉచిత మందు మనకి ఇచ్చినా కానీ మనం పొరపాటుని ఒకళ్ళకి చేసినటువంటి సూది సిరంజిని మాత్రం మనం వాడకూడదు. ఒకవేళ సిరంజి అలాగే ఉంచి ఒక సూది ఒకటే మారుస్తారు కొంతమంది, అలా కూడా లేదు. సూది చిరంజి కొత్తది మాత్రమే వాడుకోవాలి. అంటే ఆ అజాగ్రత్త వల్ల కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది మీకు తెలుసా, బిడ్డకి తల్లికి ఉంటే బిడ్డకి రాకుండా కాపాడొచ్చు, తెలుసా మీకు? తెలియదు కదా. తల్లికి హెచ్ఐవి ఉందనుకో, యాక్చువల్గా బిడ్డకి వస్తుంది, ఆటోమేటిక్గా రావాలి. తల్లికి ఉంటే, ఎందుకంటే తల్లి శరీరంలో బిడ్డ ఉంటుంది కదా, ఆ రక్తం పంచుకునే పడుతుంది కదా, మన రక్తంలోనే కదా హెచ్ఐవి ఉంటుంది. కనుక అటువంటి అప్పుడు ఏం చేయాలి? తల్లి నుంచి ఆటోమేటిక్గా బిడ్డకి రావాలి. కానీ ఇప్పుడు వైద్యం ఉంది, తల్లి నుంచి బిడ్డకి రాకుండా ఉండడానికి నిర్విపిన్ అనేటువంటి డ్రాప్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. అవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి హెచ్ఐవి అని తెలిస్తే ఇమీడియట్లీగా డాక్టర్ని కలిస్తే వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ అప్పుడు డెలివరీకి ముందు ఒక డోసు ఇస్తారు తల్లికి, డెలివరీ అయిపోయిన తర్వాత బిడ్డకి కూడా ఒక డోసు ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల 100కి 100 కాదు, 90% ఆ వ్యాధి బిడ్డకి రాకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఆ విషయాన్ని ఉపయోగించుకోవచ్చు. రెండవది మీకు తెలుసా అంటే, ఇంకోటి అమ్మాయి ఎయిడ్స్ వచ్చింది కదా అని ఒకవేళ ప్రతి గ్రామంలో ఉన్నారు, ఏదో ఎయిడ్స్ అంటే ఏదో భయంకరమైన జబ్బు, ఇక దీన్ని ఎవరన్నా బాబు అటువంటి వాళ్ళు గుళ్ళో ఉండకూడదు, తరిమేయాలటువంటి ఏమన్నా అనుమానాలు ఉన్నాయి మీకు? ఏమా అస్సలు ఆ వ్యాధి విషయం మీలో ఇదవలసిన పని లేదు. కేవలం అది ఒకరు సెక్స్ పరంగా కలుసుకోవడం వల్ల వస్తుంది తప్ప, మన పక్కన కూర్చున్నా నుంచున్నా కలిసి భోంచేసినా షేక్ హ్యాండ్ ఇచ్చినా మన పక్కలోనే ఒకవేళ చెల్లో తమ్ముడో అయ్యుండి మన పక్కనే పడుకున్నా కూడా వాళ్ళ వల్ల ఇతర పక్క వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. కనుక చాలా మంది తెలియక తల్లిదండ్రులే ఎండిపోయి ఇలా వీక్ అయిపోతే అమ్మో ఎయిడ్స్ ఈ జబ్బు మాకు వచ్చేస్తున్నామని తీసుకెళ్లి శ్మశానాల్లో కూడా పెట్టినటువంటి కుటుంబాలు కూడా కొన్ని పేపర్లో చూస్తున్నాం మనం. కానీ అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. ఆ వ్యాధి ఉందని ఎప్పుడు చున్న చూపు కింద ఇదిగో నీకు పలానా జబ్బు కదా అని చెప్పేసి, లేకపోతే వాళ్ళని వీళ్ళకి చెప్పి ఇదిగో పలానా జబ్బు ఉందని చెప్పేసి మనం అనొచ్చా? అసలు ఎట్టి పరిస్థితులు అలాగా చిన్న చూపు చూడకూడదు. ఏం చేస్తారంటే తెలుసో తెలియకో అజాగ్రత్త వల్ల ఎలాగో మొత్తం మీద ఆ వ్యాధి వచ్చిన తర్వాత ఇక మనిషిని ఊరి చివరికి గంటేస్తామా? అలా గంటకూడదు. వాళ్ళు కూడా మనలో సమాజంలోనే ఏదో మన జబ్బులు లాంటిది ఓ జబ్బు వచ్చింది, ఏం చేస్తాం, తప్పదది అని మనలో కలుపుకుని ఉండాలి తప్ప. ఏం చేద్దంటే కలిసి ఉండటం వల్ల ఇతరులు ఎవరికీ ఆ జబ్బు రాదు. కనుక అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి మనం తప్ప, వాళ్ళని ఎప్పుడు కూడా బయటికి పొమ్మని కానీ దగ్గర చేరనివ్వకుండా ఉండటం కానీ చేయకూడదు. అట్లా చేయటం వల్లే ఈరోజు నీ జబ్బు ఉందని చెప్పడానికి కూడా భయపడిపోయి, ఒకవేళ ఉందని తెలిస్తే మీకు ఇంట్లో ఎవరికీ చెప్పుకోకుండా వెళ్ళి ఆ నూతులోనూ గోతులోనూ దిగి ఆత్మహత్య చేసుకున్నారు, అంతే కదా.
మరి అంతే కదా, వాళ్ళకి వేరే పరిస్థితి ఏం లేదు కదా. అదే నువ్వు ఆదరించి నువ్వు దగ్గర చేర్చుకుని కూర్చున్నానుకో నీతో పాటే చాలా కాలం హ్యాపీగా అమ్మ కూడా ఉండేది. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ రకమైన ముళ్ళుపోట్ల కింద పొడుస్తున్నామో మనం సమాజంలో ఆ వ్యక్తిని, దానివల్ల వాళ్ళు మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడి ఈ మరణాలు చేసుకోవాలి, చనిపోవాలి, ఈ లోకంలో మనకి ఎవరు లేరు, ఇంకా నా జీవితం రేపమ్మా అయిపోద్దని అనుకుంటుంది. కానీ నిజానికి మనం అందరం కూడా ఆమెను ప్రేమించి ఆ అమ్మాయి శుభ్రంగా పౌష్టికాహారం తీసుకుని వేళకి భోంచేస్తూ ఆరోగ్యంగా శుభ్రమైన వేళకు నిద్రపోతూ వేళకు శుభ్రమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఏంటి మనందరం ప్రేమ పొందుకుంటూ ఉంటే అసలు ఈ వ్యాధి వల్ల వెంటనే చనిపోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. వాళ్ళు కూడా మానసికంగా ఆనందంగా ఉండేలాగా మీరు చేయగలిగితే మనతో పాటే హ్యాపీగా చాలా కాలం బ్రతికేస్తారు, హ్యాపీగా ఉంటారు, అందులో ఇబ్బంది ఏం లేదు. కనుక అటువంటి పరిస్థితులకు గురి కాకుండా వాళ్ళని కూడా మనం ప్రేమించాలి, ఆదరించాలి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి చోట కూడా HIV AIDS మందులు ఇస్తుంది. మందులతో పాటు మీకు తెలుసో తెలీదో HIV ఉన్న ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. మీకు తెలుసా విషయం? ఎయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైనా ఉంటే తెలియకపోతే మీరు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అడగండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా మీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళండి, MRO గారి దగ్గరికి వెళ్ళండి. HIV AIDS ఉంటే ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చి తీరాలి, ఇస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ తల్లికి HIV ఉండి బిడ్డకి కూడా ఒకవేళ HIV ఉంటే అటువంటి బిడ్డల్ని కూడా గవర్నమెంట్ చదివిస్తుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు చదివిస్తున్నాయి, వాళ్ళ దగ్గర పెట్టుకుని మందులు ఇప్పిస్తున్నాయి. ప్రభుత్వం కూడా కలెక్టర్ గారి మధ్య 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తున్నారు. ఏంటి HIV AIDS ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉందని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ స్పాట్లో చెక్ ఇస్తుంది. ఆవిడ మనం రిపోర్టు HIV ఉందన్నటువంటి రిపోర్టు తీసుకుని వెళితే కలెక్టర్ గారు ఏదో పథకంలో మొత్తం 5,000 రూపాయలు స్పాట్ క్యాష్ కూడా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వ పథకాలు ఇటువంటివి కూడా ఉపయోగించుకుని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా, వాళ్ళు కూడా మనతో పాటు సంతోషించేలాగా మనందరం కూడా సహకరించాలి. ముఖ్యంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా ముందు జాగ్రత్త అనేది మనకు చాలా అవసరం. కనుక ఆ వ్యాధి రాకోకుండా ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం కనుక ఆ వ్యాధి బారిన పడుకోకుండా మనకి ఏవైతే దేనివల్ల అయితే ఎయిడ్స్ వస్తుందని తెలుసుకున్నామో ఆ విషయాలు గమనించి అలా చెడుదారులకు వెళ్ళకోకుండా, అలా చెడు మార్గాలు పోకోకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇచ్చేతనంటే నిండు జీవితం వచ్చింది అంటే లైఫ్ నాశనం అవుతుంది అన్న విషయం తెలుసుకున్నప్పుడు మనం అజాగ్రత్తగా ఏముందిలే అని చెప్పేసి మనం ఆకర్షణలకి ఆటిట్లకి పోయి ఆ తప్పుడు పని ఏదో చేస్తే దాని ద్వారా HIV వస్తే చేసేది ఏముండదు. కనుక అది ముందుగానే మనం గుర్తెరిగి జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మీ గ్రామస్తులందరికీ ఏం పేరు ఇది అలివేరు గ్రామస్తులందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.